అందరికీ నమస్కారం. మరో 24 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కుంభరాశి వారికి నెంబర్ 1గా ఎదిగే సత్యాన్ని శివయ్య ఇవ్వబోతున్నాడు. ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా అదృష్టవంతంగా ఉండబోతోంది. కొన్ని విషయాల్లో ఈ రాశి వారికి వచ్చే అఖండ రాజయోగాన్ని ఎవరు కూడా ఆపలేరు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరో 24 గంటల్లో కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మేము కోయరాజులం. తరతరాలుగా కొండదేవతల పూజలు చేస్తుంటాము. శాస్త్రాలు, గ్రంథాలు పూర్వీకులు మనకి ఇచ్చిన గొప్ప వరాలు. మీరు ఏవైనా సమస్యలతో సతమతమవుతున్నారా? వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, రాజకీయ ఫలితాలు, చదువు సమస్యలు, సంతాన సమస్యలు, మనశ్శాంతి, కుటుంబ శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మి శాంతి, నరకోశ, నాగదోషం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, శత్రు ప్రయోగాలు, ఆస్తి తగాదాలు, ఆరోగ్య సమస్యలు, బాణమతి, చాతబడి మరియు ఏ ఇతర సమస్యలున్నా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. సంప్రదించవలసిన నెంబర్ 9948978196. అంతకంటే ముందు మీరు ఇంకా కూడా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆ పరమేశ్వరుడే శాసించాడు. కుంభరాశి వారికి నెంబర్ 1గా ఎదిగే సత్తాని ఇవ్వబోతున్నాడు. వారు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ రాశివారు వీరి యొక్క విద్యా జీవితంలో, అలాగే వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో వీరు అనుకున్నటువంటి మార్పులైతే ఈ సమయంలో చూడబోతున్నారు. కుంభరాశికి చెందిన వారు ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో అయితే ఎన్నో గొప్ప మార్పులైతే చూడబోతున్నారు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కీలకమైన మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. కుంభరాశికి చెందినవారు ఉద్యోగ జీవితంలో అధికంగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఈ రాశికి చెందినవారు ఏమీ ఆశించకుండా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరి కోసమైతే వీరు పనిచేస్తున్నారో, ఏ సంస్థ కోసమైతే ఈ రాశి వారు నిరంతరం కష్టపడుతున్నారో ఆ సంస్థ బాగుండాలి అనే ఉద్దేశంతో వీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు కలిసొచ్చే సమయం ఆసన్నమైంది. అదేవిధంగా శరీరాన్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా మర్చిపోయి కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు ఇంతలా కష్టపడ్డప్పటికీ కూడా కష్టానికి ఫలితం ఉంది. కానీ కష్టానికి తగ్గట్టుగా గుర్తింపు అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి. ఉద్యోగ జీవితంలో శత్రువులు వీరికి చాలా అధికంగా ఉన్నారని చెప్పాలి. అయితే ఈ సమయం ఈ రాశి వారికి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తోంది. సాక్షాత్తు ఆ శివయ్యే ఈ రాశి వారికి అండగా ఉండబోతున్నారు. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ జీవితంలో, అలాగే ఉద్యోగ వాతావరణంలో ఎన్నో గొప్ప మార్పులు అనేవి రాబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో మీదే పైచేయి కాబోతోంది. ఉద్యోగ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ఎప్పటి నుంచో కూడా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో ఒక జవాబునైతే రాసి ఇవ్వబోతున్నారు. ఉద్యోగ పరంగా మీరు అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఉద్యోగంలో ప్రమోషన్ల కారణంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది మీ యొక్క కార్యాలయంలో రాబోతుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే ఈ సమయం మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. గతంలో కంటే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు మీరు మంచి ఫలితాలను చూడబోతున్నారు. ఒకరి నుంచి చెప్పించుకునే స్థాయి నుంచి ఒకరికి చెప్పే స్థాయి వరకు ఎదగబోతున్నారు. అంటే నలుగురు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషనల్గా తీసుకునే సమయం ఫీల్ కాబోతున్నారు. అంతేకాకుండా ఉద్యోగ జీవితంలో పురోగతి అధికం కాబోతోంది. కాబట్టి దానికి తగ్గట్టుగా సంపాదన కూడా ఉండబోతుంది. ఏదేమైనా ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఎన్నో మార్పులు ఆ శివయ్య అనుగ్రహం కారణంగా రాబోతున్నాయి. ఇక కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే గనక
కుటుంబాల్లో ఏదైనా ఒక పని ప్రారంభించాలి అన్న ఉద్దేశం ఉన్నప్పటికీ ఆ కారణంగా ఆ పనిలో ముందడుగు వేయలేక ఇబ్బంది పడుతూ వస్తున్నట్లయితే మరో 24 గంటల్లోనే ఆ పనిలో మీరు ముందడుగు వేయగలుగుతున్నారు. అంటే ఆ పనికి సంబంధించిన పనులు అన్నింటినీ కూడా పూర్తి చేసే అవకాశాలు, అలాగే సమయం మీకు రాబోతుంది. ఈ కారణంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సంతోషపడతారు. ఎప్పటినుంచో కూడా వివాహం కోసం ఎదురుచూస్తూ వస్తున్న వారికి ఈ సమయం ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని ఆలోచన చేసే ఈ సమయంలోనే చేయబోతున్నారు. అదేవిధంగా కుటుంబం కోసం మీరు వెనకడుగు వేస్తూ వస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ఆ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దూర ప్రాంతాలకు మీ కుటుంబంతో కలిసి వెళ్ళాలి అన్న నిర్ణయాలు తీసుకోవడం కారణంగా కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని అంగీకరించడం కారణంగా మీకు ఎంతగానో మనశ్శాంతి అనేది లభించబోతుంది. అంతేకాకుండా ఈ సమయం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండబోతున్నాయి. అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి ఈ సమయంలో సూచిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కుంభరాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో కూడా వాహనాన్ని కొనుగోలు చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాయిదాలు పడుతూ వస్తున్నట్లయితే ఈ సమయంలో ఆ విషయంలో ముందడుగు వేయబోతున్నారు. అయితే వాహనాలు నడిపే విషయంలో మాత్రం ఈ రాశివారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాహన ప్రమాదం ఈ రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి వాహనాలు నడిపే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాన్ని తీసుకున్నాము అన్న ఆనందాలు తగు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రతి నిర్ణయం కూడా మొదట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నెమ్మదిగా మీ యొక్క ఐడియాస్ కారణంగానే వ్యాపార జీవితంలో పురోగతి అనేది మీరు చూడబోతున్నారు. ఈ రాశి జాతకులు ముఖ్యంగా వైవాహిక జీవితంలో పెనుమార్పులు చూడబోతున్నారు. జీవిత భాగస్వామికి అలాగే మీకు మధ్య ఆర్థిక సంబంధమైన వివాదాలు గనక ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూ వస్తున్నట్లయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ మధ్య కొనసాగుతూ వస్తున్నటువంటి వివాదాలు తొలగిపోయి అదృష్టకాలంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ రాశి వారికి వైవాహిక జీవితం అనేది అనుకూలంగానే ఉండబోతోంది. అయితే తన గృహాన్ని కొనుగోలు చేయాలి అన్న మీ కోరికను ఈ సమయంలో వాయిదా వేయబోతున్నారు. గృహాన్ని కొనుగోలు చేసుకోవాలి అన్న విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల కారణంగా మీరు వాయిదా వేయాలి అని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో నూతన గృహప్రాప్తి అనేది ఉండబోతుంది. అయితే కొంచెం సమయం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మీరు ఎప్పటి నుంచో కూడా కోరుకుంటున్నటువంటి ఇంటిని కొనుగోలు చేయగలుగుతారు. కుంభరాశి వారికి గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉన్న కారణంగా మీరు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మంచిగా విజయాన్నైతే సాధించబోతున్నారు. అంతేకాకుండా ఈ రాశి జాతకులు ముఖ్యంగా వ్యాపార జీవితంలో పురోగతిని అధిక స్థాయిలో చూడబోతున్నారు. కాబట్టి డబ్బునైతే అధికంగా సంపాదించబోతున్నారు. పెట్టుబడులు అధికంగా పెట్టడం కారణంగా రెట్టింపు స్థాయిలో సంపాదన కూడా ఉండబోతుంది. మీరు ఇంతలా సంపాదిస్తారు అని మీరు కూడా ఊహించని విధంగా మీ యొక్క సంపాదన అయితే ఈ సమయంలో పెరగబోతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా లభించబోతున్నాయి. అయితే కోర్టు వివాదాల్లో గనక చిక్కుకోకపోతే ఈ సమయంలో మీరు వాయిదా కోసం మరింతగా ఎదురు చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా న్యాయం మీ వైపే ఉంది అని నిరూపించుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కుంభరాశికి చెందిన వారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాళ్ళకు సంబంధించిన, మోకాలికి సంబంధించిన, ఒకవేళ నడుముకి కూడా, అలాగే తలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబం కోసం విపరీతంగా కష్టపడుతూ ఆరోగ్యాన్ని గనక పక్కన పెట్టేస్తే ఆరోగ్యం మరింతగా క్షీణించే అవకాశం ఉంది.
ఈ సమయంలో ఉండబోతుంది కూడా. కాబట్టి ఈ రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు అధికమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా శివయ్య అనుగ్రహం కారణంగా ఈ రాశి జాతకులు దాదాపుగా మంచి ఫలితం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో అలాగే వ్యాపార జీవితంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే అండి, మరి మీది కూడా కుంభరాశి అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.